వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ దక్షిణ ఆఫ్రికాతో మ్యాచ్లో సెంచరీతో రెచ్చిపోయాడు. ఇటు రాంచీ వన్డేలో 100 పరుగులతో ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక ఫార్ములేట్గా సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిపోయాడు. ఇప్పటి వరకు సచిన్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదివరకు వన్డేలో మాస్టర్ బ్లాస్టర్ సెంచరీలను దాటేసిన కింగ్ కోహ్లీ ఈసారి ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం విరాట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 83 సెంచరీలు సాధించాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ కోహ్లీ వన్డేల్లో పరుగులు వరద పారిస్తున్నాడు. ఇటు రాంచీలో దక్షిణాఫ్రికా బౌలర్లపై ఊచకోతకు దిగాడు అతడు. వింటేజ్ కోహ్లీని మరొకసారి తలపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 2 డకౌట్ల తర్వాత చివరి వన్డేలో 50 పరుగులతో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇటు సౌత్ ఆఫ్రికా టూర్లోనూ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. రాంచీ వన్డేలో జాన్సన్ ఓవర్లలో సిక్సర్తో వన్డేలో 75వ హాఫ్ సెంచరీ సాధించాడు విరాట్. 64 రన్స్తో ద్వైపాక్షిక వన్డే సిరీస్ని 10,000 రన్స్ క్లబ్లో చేరాడు. రాంచీ వన్డేకు ముందు విరాట్ ఖాతాలో 9,936 రన్స్ ఉన్నాయి. సూపర్ సెంచరీ తర్వాత కోహ్లీ 135 వద్ద అవుట్ అయ్యాడు. దీంతో ద్వైపాక్షిక సిరీస్లో 10,071 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 7,669 పరుగులతో 2వ స్థానంలో ఉన్నాడు. సెంచరీలో సచిన్ రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ ఇంకా కొన్ని రికార్డులను బ్రేక్ చేసేందుకు చేరువలో ఉన్నాడు. ఇండియన్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన క్రికెటర్గా సచిన్ రికార్డు ఉంది. సచిన్ కెరియర్ మొత్తం రన్స్ 34,357 పరుగులు కాగా కోహ్లీ మాత్రం ప్రస్తుతం 27,000 దాటిన దశలో ఉన్నాడు. టెస్టుల్లో సచిన్ 15,921 రన్స్, వన్డేలో 18,426 పరుగులు. జో రూట్ కోహ్లీ దగ్గరలో ఉన్న ఈ రికార్డుల బ్రేక్ చేయాలంటే ఇంకా టైం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డేలు, చేజింగ్ల వంటి కీలక విభాగాల్లో సచిన్ రికార్డులను కోహ్లీ ఇప్పటికే దాటేశాడు. ఇంకా కొన్నింటిని ఆయన సాధించే అవకాశం ఉంది. అయితే సచిన్ కెరియర్లో 463 వన్డేలు, 664 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ప్రపంచ కప్లో 2,278 పరుగులు చేశాడు. వన్డేల్లో 62 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. అన్ని ఫార్మాటుల్లో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఏకైక ప్లేయర్గా సచిన్ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నాడు. అవార్డులు అందుకోవడంలో కోహ్లీ వేగంగా దూసుకు వెళ్తున్నాడు. కోహ్లీ ఫామ్ ఇలాగే కొనసాగితే అన్ని ఫార్మాట్లో కూడా సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఈ రికార్డులన్నింటినీ కూడా అధిగమించే ఛాన్స్ ఉందని క్రీడా అనలిస్టులు, కోహ్లీ ఫ్యాన్స్ వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.